దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ఈ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవడానికి దేవుడు అనుగ్రహించిన అద్భుతమైన సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో కొద్ది నిమిషాలు ఆయన వెళ్ళినటువంటి ప్రదేశాలను లేదా ఆయనను తీసుకుని వెళ్ళినటువంటి ప్రదేశాలను మనము ధ్యానించుకుందాం. మొదటిగా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ 36వ వచనంలో ఆ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండు అని శిష్యులతో చెప్పాను. ఇక్కడ మొదటిగా మనం చూసినట్లయితే జీసస్ దట్ నైట్, ఆ యొక్క రాత్రికాల సమయంలో గెత్సెమనే తోటకు వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడికి ఎందుకు వెళ్తున్నాడు అని అంటే, టు ప్రిపేర్ హిమ్సెల్ఫ్ ఫర్ ద ట్రయల్ హీ ఈజ్ అబౌట్ టు టేక్. ఆయన పొందబోచినటువంటి ఆ శ్రమకు ఆ యొక్క పరిస్థితులకు తను తాను సిద్ధపరచుకున్నట్టుకై ఇక్కడికి వెళ్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే గెత్సెమనేటువంటి తోట ఏం తెలియపరుస్తుందంటే, సీకింగ్ ద విల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క చిత్తమును ఆయన వెతుకుతున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని యొక్క చిత్తము మనం నెరవేర్చడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. సో వాట్ డు వి సీ ఇన్ ద గార్డెన్ ఆఫ్ గెత్సెమనే తోటలో మనం ఏం చూస్తున్నాం? మొదటిగా మనం చూసినట్లయితే ద ప్రేయర్. మొదటిగా మనం చూసేది ఏంటండి, అక్కడ యేసుక్రీస్తు వారి యొక్క ప్రార్థన మనం చూస్తున్నాం. అక్కడికి ఎందుకు వెళ్తున్నాడు? అక్కడ యేసుక్రీస్తు వారు చాలా స్పష్టంగా ఆయన తెలియపరిచాడు. గెత్సెమనే తోటకు వెళ్ళి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు అంటున్నాడు. ఏమంటున్నాడండి? He wants to go there to pray and to surrender himself to the will of God. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి తను తాను దేవుని యొక్క చిత్తమునకు సమర్పించుకున్నట్లుగా ఆయన గెత్సెమనే తోటకు వెళ్తున్నట్లుగా మనం చూస్తున్నాం. The first thing we need to understand, in order to fulfill the will of God, దేవుని యొక్క చిత్తాన్ని మనము కూడా నెరవేర్చాలంటే, దేవుని యొక్క చిత్తం మన జీవితంలో నెరవేర్చబడాలంటే మనం కూడా ఏం చేయాలి? We have to pray to God. దేవునికి మనం ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. we all have a desire to fulfill the will of God through our life. దేవుని యొక్క చిత్తము మన జీవితాల ద్వారా మనం నెరవేర్చాలని చెప్పేసి ప్రతి ఒక్కరు ఆలోచన కలిగి ఉండదు. అండ్ we even pray, పరలోకమందు నీ చిత్తం నెరవేర్చినట్టు భూమి యందు నీ చిత్తము మా జీవితాల్లో కూడా నెరవేర్చమని మనం మనము ఆశపడతాము. కానీ ఆశపడటం కాదు, ఇన్ ఆర్డర్ టు ఫుల్ఫిల్ ద విల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలంటే we have to pray. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. ఎందుకు ప్రార్థన చేయాలి అని అంటే, we need strength. మనకేం కావాలండి? దేవుని యొక్క బలము కావాలి. Now without the strength of God we cannot fulfill the will of God. That's what we see in Romans chapter 7, రోమా పత్రిక 7వ అధ్యాయంలో మనం అదే చూస్తున్నాం. Paul says that I want to do good. నేను మేలు చేయాలని నాకు ఆశ కలుగుచున్నది, మేలు చేయాలని నేను అనుకుంటున్నాను. కానీ చేయగోరు మేలు నేను చేయగోరని కీడు నేను చేసేస్తున్నాను. అంటే మనం చేయాలనుకుంటున్నాం, దేవునిలో జీవించాలనుకుంటున్నాం, కానీ ఏంటంటే పరిస్థితుల వల్లనో లేదంటే ఇంకా వేరే కారణాల వల్లనో ఆయన చిత్తమును మనం నెరవేర్చుకోకుండా మనం మరలా పాపంలో పడిపోతున్నాం. కారణం ఏంటంటే, we try to do that by our strength. మన బలము ద్వారా దేవుని యొక్క చిత్తాన్ని జరిగించడానికి మనము ప్రయత్నిస్తున్నాం. అందుకనే మన బలము ద్వారా కాదు, దేవుని యొక్క బలము మనకు కావాలి. ఇక్కడ కూడా when we look at the status of Jesus Christ, యేసుక్రీస్తు వారి యొక్క స్థితి మనం చూసినట్లయితే, I am going to fulfill the will of God, నేను దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి వెళ్తున్నానని ఆయన అక్కడ సరదాగా వెళ్ళట్లేదు. When we look at the previous verses, దాని యొక్క ముందు వచనాలు మనం చూసినట్లయితే in Matthew chapter 26, మత్తయి సువార్త 26వ అధ్యాయము 38వ వచనం అన్నాడు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. ఏమంటున్నాడండి? మై సోల్ ఈజ్ ఎక్సీడింగ్ సారోఫుల్ ఈవెన్ unto death. మరణమగునంతగా నా ప్రాణము అంటే ఈ శిలువ మరణము, శిలువ శ్రమలు అనేటువంటివి ఆయన ఏదో తేలిగ్గానో లేదా సరదాగా నన్ను ఏం చేస్తారో చేయండి అన్నట్టుగా కాదు. నౌ దట్ అది ఆ విషయాన్ని గురించి ఆలోచిస్తుంటేనే ఆయన అంటున్నాడు, మరణమగునంతగా నా ప్రాణము నాలో కృంగి ఉన్నది అని అంటున్నాడు. నౌ దిస్ జీసస్, ఈ యేసుక్రీస్తు వారు who a few moments ago, కొన్ని క్షణాల క్రితము ఆ యొక్క పస్కా పండుగను ఆచరించినప్పుడు ఆయన తన
తన శిష్యులతో అంటున్నాడు. మరి యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం చూస్తాం, లెట్ నాట్ యువర్ హార్ట్స్ బి ట్రబుల్, మీ హృదయములను కలవరపడనీయకుడి అని అంటున్నాడు. మీ దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి అని చెప్పినటువంటి ఆ యేసుక్రీస్తే నౌ ఎట్ దిస్ గార్డెన్, ఈ యొక్క గెత్సెమనే తోటలో దగ్గరికి ఆయన వచ్చి తను తాను సిద్ధపరచుకోవడానికి ముందు ఆయన ప్రాణం ఏంటండి, మరణమగునంతగా నా ప్రాణము నాలో కృంగి ఉన్నది. మై హార్ట్ ఈస్ ట్రబుల్, నా యొక్క ప్రాణము మరి కృంగి ఉన్నది అనేటువంటి మాటను అక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నట్లుగా చూస్తున్నాం. ఎస్, ద సిచ్యువేషన్స్, పరిస్థితులు, మనం ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు మనలను కృంగదీయవచ్చు, మనలను బలహీనపరచవచ్చు. అందుకనే మన బలము సరిపోదు కాబట్టి we need to seek God's strength, దేవుని యొక్క బలమును మనము కోరుకుంటూ దేవుని సన్నిధిలో మనము ప్రార్థించాలి. Now what happened when Jesus prayed there? అక్కడ దేవుని యొక్క చిత్తము కొరకు ఆయన ప్రార్థన చేసినప్పుడు, ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు మనం ఏం చూస్తున్నామండి, the angel of the Lord came down to him. దేవుని యొక్క దూత ఆయన దగ్గర దిగి వచ్చి ఆయన్ను బలపరిచినట్లుగా చూస్తున్నాం. Now the moment he was strengthened, ఎప్పుడైతే ఆయన బలపరచబడ్డాడో ఆయన శిష్యుల దగ్గరికి వచ్చి అన్నాడు, ఓకే the hour has come, మరి సమయం వచ్చింది కదా, let us go, మనం వెళ్దాం పదా అని చెప్పి ఇంకా ఆయనే మరి తను తాను అప్పగించుకోవడానికి ముందుకు వచ్చినట్లుగా చూస్తున్నాం. Now where did he get that strength? ఆ ధైర్యము, ఆ బలం ఎక్కడి నుండి వచ్చింది? ఎక్కడి నుండి వచ్చిందంటే మరి ఆ దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించగా దేవుని యొక్క దూత వచ్చి ఆయనను బలపరచగా ఆయన ధైర్యం తెచ్చుకొని ఆయన ముందుకు వచ్చినట్లుగా చూస్తున్నాం. సో వి సీ ద గార్డెన్ ఆఫ్ గెత్సెమనే తోట మనకేం చూపిస్తుందంటే ఏ లైఫ్ ఆఫ్ ప్రేయర్, మరి ద నెసెసిటీ ఆఫ్ ప్రేయర్, మరి ప్రార్థన యొక్క అవసరతను, ప్రార్థన జీవితమును తెలియపరుస్తుంది. రెండోది మనం చూసినట్లయితే ద పవర్, మరి యేసుక్రీస్తు వారు కలిగి ఉన్నటువంటి శక్తిని కూడా అక్కడ మరి మనం చూస్తున్నాం కదా. మరి when these people have come to arrest Jesus, యేసుక్రీస్తు వారిని బంధించడానికి మరి వీరు వచ్చినప్పుడు మరి అక్కడ మరి మనం చూస్తున్నాం, అంటే ఆయనకు తప్పించుకోవడానికి మార్గము లేక, పారిపోవడానికి మార్గం లేక ఆయన పట్టుబడలేదు. ఓకే, ఆయన తప్పించుకొని పారిపోదలిసి మరి పారిపోయే అవకాశం లేనట్టుగా వారు చుట్టుముట్టడం కాదు. when we read in John chapter 18 verses 4 onwards, యోహాను సువార్త 18వ అధ్యాయము 4వ వచనం నుండి మరి మనం చూసినట్లయితే, ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు మీరు వెతుకుచున్న ఆ యేసును, మీరు బంధించడానికి వచ్చిన ఆ యేసు నేనే అని వారికి చెప్పారో, వారు వెనుకకి తగ్గి ఆయనను బంధించలేక నేల మీద పడిపోయినట్లుగా మరి మనం చూస్తున్నాం. స్పృహ తప్పి పడిపోయినట్లు అయిపోయారు వారి యొక్క పరిస్థితి. మరి అప్పుడు యేసుక్రీస్తు వారు ఒకవేళ తప్పించుకోవాలనుకుంటే అక్కడ చాలా తేలిగ్గా తప్పించుకోవచ్చు. సెకండ్ థింగ్ వి సీ, ఇంకో విషయం కూడా మరి మనం చూస్తే మాథ్యూ చాప్టర్ 26, మత్తయి సువార్త 26వ అధ్యాయంలోనే మరి మనం చూసినట్లయితే when they came to arrest Jesus, యేసుక్రీస్తు వారిని అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి శిష్యుల్లో ఒకడైనటువంటి పేతురు మరి ఏం చేస్తున్నాడు, వెంటనే తన వరలో కత్తి తీసి మరి ఆ సైనికుల మీద దాడి చేశాడు. ఆ దాడి చేసే క్రమంలో ఒక సైనికుడి యొక్క చెవు తెగిపోయింది. యేసుక్రీస్తు వారు అంటున్నారు మత్తయి సువార్త 26వ అధ్యాయము 52వ వచనం నుండి మరి మనం చూసినట్లయితే, నీ కత్తి తిరిగి నీ వరలో పెట్టుము అని చెప్పి 53వ వచనంలో ఆయన అంటున్నాడు, ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియో. ఏమంటున్నాడండి? ఈ సమయమున నేను నా తండ్రిని నేను వేడుకోలేను. ఓకే, అందుకని వేడుకోలేడు. ఎందుకనంటే యేసుక్రీస్తు వారు ఆ విషయం కొరకు ఆయన వచ్చాడు. సో ఆయన తండ్రిని వేడుకోలేననియో, ఒకవేళ వేడుకున్నట్లయితే, వేడుకుని ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడని నీవు అనుకొనుచున్నావా? అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఇన్స్టెడ్ ఆఫ్ ప్రేయింగ్ ఫర్ ది విల్ ఆఫ్ గాడ్ టు బి ఫుల్ఫిల్, దేవుని యొక్క చిత్తం నెరవేర్చబడినట్టుగా ప్రార్థన చేయకోకుండా ఈ ఘడియ నుండి నన్ను తప్పించు అని దేవునికి ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆయన ఏం చేసేవాడు, తప్పించేవాడు. అలాగే ఇక్కడ అంటున్నాడు 12 సేనా వ్యూహములు అంటున్నాడు. సేన అంటే 2000 అని మనకు తెలుసు. అలాగే వ్యూహం అంటే ఇక్కడ ఫుట్ నోట్స్ ఇచ్చాడు 6000 యోధులు. సో 12 × 2000 × 6000 వేస్తే ఎంతమంది దూతలు వస్తారు? అంతమంది దూతలు రాగలరు. కానీ ఏంటండి, అక్కడ కూడా ఆయన తండ్రిని అడిగి తప్పించుకోవచ్చు, కానీ తప్పించుకోవడానికి ఆయన రాలేదు, దేవుని యొక్క చిత్తము నెరవేర్చడానికి వచ్చాడు. నౌ వి సీ అనదర్ టైప్ ఆఫ్ గార్డెన్ ఇన్ జెనసిస్ చాప్టర్ 3, ఆదికాండం 3వ అధ్యాయంలో కూడా మనం ఇంకొక వనాన్ని మనం చూస్తున్నాం. అది ఏదేను వనము.
ఆ ఏదైనా వనములో అక్కడ ఏం జరిగిందండి? మనుషుడు దేవుని యొక్క చిత్తాన్ని కోరుకోవడానికి బదులు మనుషుడు తన యొక్క ఇష్టాన్ని కోరుకున్నాడు. ఎప్పుడైతే ఆ సర్పము ఈ పండు మీరు తినదనమన మీరు దేవతల వలె ఉంటారు, అంటే ఇక మీకు వేరే దేవుడు అవసరం లేదు, మీకు మీరే దేవుళ్ళు, మీకు నచ్చినట్లు మీరు చేయొచ్చు, మీ ఇష్టానుసారంగా మీరు జీవించవచ్చు, దేవుని చిత్తానితో సంబంధం లేదని సర్పం ఎప్పుడైతే ఆ మాటను హవ్వకు చెప్పిందో అప్పుడు ఆ పండు ఎలా కనబడుతుంది? ఆహారమునకు మంచిదిగా ఎలా కనబడుతుందండి? అప్పుడు వరకు తింటే చచ్చిపోయేలా కనపడింది ఆ పండు. ఈ పండు తినకూడదు అని అసహించుకున్నటువంటి ఆ పండు ఇప్పుడు కన్నులకు అందమైనటువంటిది గాను, వివేకం ఇచ్చి రమ్యమైనటువంటిది గాను అది కనబడుతున్నది. ఆహారమునకు మంచిదిగా కనబడి ఎందుకు మంచిదిగా కనబడిందంటే, అబ్బా ఇక నుంచి మన జీవితాలు మన ఇష్టానుసారంగా చేయొచ్చు. అంటే ఏదైనా తోటలో దేవుని చిత్తాన్ని త్రోసివేసాడు మనుషుడు. గెత్సెమనే తోటలో దేవుని యొక్క చిత్తానికి మరి ఈ యేసుక్రీస్తు సమర్పించుకున్నట్లుగా చూస్తున్నాం. సో హీ హ్యాస్ పవర్, ఆయన శక్తి కలిగినటువంటి వాడే. ఆయన కావాలనుకుంటే ఈ యొక్క ఈ విషయం నుంచి ఆయన చాలా తేలిగ్గా తప్పించుకోవచ్చు, కానీ తప్పించుకోలేదు. హీ సరెండర్డ్, హీ సాట్ ద విల్ ఆఫ్ గాడ్ టు బి ఫుల్ఫిల్. దేవుని యొక్క చిత్తం నెరవేర్చబడాలని కోరుకున్నాడు. మూడో విషయం మనం చూసినట్లయితే అందులోనే గెత్సెమనే తోటలో ద పర్పస్, మరి ఉద్దేశ్యము. ఎందుకండి? ఎందుకు వచ్చాడు ఆయన? వచ్చిన ఉద్దేశం ఏంటి? అదే మత్తయి 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయము 54వ వచనంలో మనం చూస్తే అక్కడ అంటున్నాడు, నేను వేడుకుని ఎడలా ఇలాగు జరగవలెనను లేఖనము ఎలాగు నెరవేరును. నేను నా యొక్క దీన్ని కోరుకొని, నా ఇష్టాన్ని కోరుకొని నేను దేవుని యొక్క చిత్తానికి లోబడుకోకుండా వెళ్ళిపోతే ఇలాగూ జరగాలని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తున్న రీతిగా ఇది ఎలాగూ జరుగును. సో హీ నోస్ ద పర్పస్. ఆయన తన యొక్క ఉద్దేశము, ఆయన వచ్చిన కారణం ఏంటో ఆయన ఎరిగి ఉన్నాడు. అందుకనే యోహాను సువార్తలోనే మరి మనం చూస్తే ఇన్ చాప్టర్ 5 అండ్ చాప్టర్ 8 we see 5వ అధ్యాయము అలాగే 8వ అధ్యాయంలో మరి మనం చూస్తే 5వ అధ్యాయం 30వ వచనంలో యేసుక్రీస్తు వారు అంటున్నాడు, ఏమంటున్నాడండి? నా అంతటా నేను ఏమీ చేయను. ఏమంటున్నాడండి? నా అంతటా నేనే ఏమీ చేయలేను, నన్ను పంపిన వాని చిత్తమును నేను చేయకూడదును అంటున్నాడు. మత్తయి యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ మరలా అక్కడ అంటున్నాడు, నా అంతటా నేను ఏమీ చేయక తండ్రి చెప్పిన సంగతులను నేను మాట్లాడుచున్నాను అంటున్నాడు. అలాగే యోహాను సువార్త 8వ అధ్యాయం 42వ వచనం మనం చూస్తే అక్కడ కూడా ఆయన అంటున్నాడు, నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతటా నేను వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపాను. సో హీ నోస్ ద పర్పస్ ఆఫ్ హిస్ కమింగ్. ఆయన ఎందుకు వచ్చాడనేటువంటి ఆ యొక్క ఉద్దేశ్యం, ఆ కారణము ఆయనకు తెలుసు. ఈరోజు చాలా మందికి కారణాలు తెలియదు. ఎందుకు మనం చేస్తున్నాం, ఎందుకు మనం ఆరాధిస్తున్నాం. అందుకని అంటున్నాడు, మీరేమి చేస్తున్నారో మీరు ఎరుగుదురా. ద మదర్ ఆఫ్ జబదీస్ సన్స్, జబదయి కుమారుల యొక్క తల్లి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఆమె అంటది, అయ్యా నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నీ కుడి పక్కన ఒకరిని, నీ ఎడం పక్కన ఒకరిని, నా 2 కుమారులని నీ కుడి పక్కన ఎడం పక్కన పెట్టేసుకో, మిగతా వాళ్ళ సంగతి నాకు అనవసరం అంటది. యేసుక్రీస్తు అంటాడు, నువ్వేం అడుగుతున్నావు నీకు తెలుసా అని అడుగుతున్నాడు. మరియ వచ్చింది, పెళ్లిలో ద్రాక్షరసం అయిపోయింది, ఇదిగో ద్రాక్షరసం అయిపోయింది, ఏదైనా చెయ్యి అంటాడు. అప్పుడు యేసుక్రీస్తు అంటాడు, నాతో నీకేం పని అంటాడు. ఎందుకనంటే మెనీ టైమ్స్ వీ డోంట్ నో వాట్ వీ డూ. మనం చేసేటువంటివి ఏంటో మనకు తెలియదు. అలాగే ఈవెన్ ఎట్ ద క్రాస్ ఆల్సో జీసస్ సేస్ ద సేమ్ థింగ్. ఆ సిలువ మీద ఉన్నప్పుడు కూడా ఆ సిలువ దగ్గర ఉన్న వారు చేస్తున్నటువంటి పనులను చూసి యేసుక్రీస్తు అంటున్నారు, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు అంటున్నాడు. సో వీ డోంట్ నో వాట్ వీ డూ, వై వీ డూ. మనం చేసేవి ఎందుకు చేస్తున్నాము అనేటువంటి విషయము మరి మనకు తెలియక అజ్ఞానంతో కొన్నిసార్లు చేస్తాం. కానీ జీసస్ నోస్ హిస్ పర్పస్. యేసుక్రీస్తు వారు ఏంటండి, ఆయన వచ్చిన ఉద్దేశము, ఆయన యొక్క దేవుని యొక్క చిత్తమును ఆయన ఎరిగి ఉన్నాడు. అందుకే అంటున్నాడు, ఇదే ఇలా మనకి నచ్చినట్టుగా మనం చేస్తే ఇలాగూ జరగవలనని దేవుడు ఉద్దేశించిన ఆ ఉద్దేశము ఎలాగో జరుగును. We see in Isaiah also chapter 53 verse 10. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం కూడా మనం చూస్తాం. ఏమంటున్నాడు అక్కడ? ఏమంటున్నాడండి? యెహోవా ఉద్దేశ్యము అతని వలన నెరవేర్చబడును, సఫలమగును.
దేవుని యొక్క ఉద్దేశము ఆయన ద్వారా నెరవేర్చబడి. మొదటి ప్రదేశం గెత్సెమనే తోట, సీకింగ్ ద విల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క చిత్తమును వెతుకు, దేవుని యొక్క చిత్తము కొరకు అక్కడికి వెళ్ళాడు యేసుక్రీస్తు వారు. అలాగే రెండో విషయం, రెండవ స్థలం మనం చూసినట్లయితే గబ్బతా. యోహాను సువార్త 19వ అధ్యాయం 13వ వచనం మనం చూస్తే అప్పుడు యేసుక్రీస్తు వారిని ఆ యొక్క స్థలానికి, గబ్బతా అనేటువంటి ఆ యొక్క స్థలానికి ఆయనను తీసుకుని వెళ్ళారు. అనగా పిలాతు యొక్క న్యాయపీఠం ఉన్న స్థలముగా ఆ యొక్క ప్రదేశాన్ని మనం చూస్తున్నాం. పిలాతు ఆ మాటలు విని యేసుని బయటికి తీసుకుని వచ్చి రాళ్ళు పరిచిన స్థలమందు న్యాయపీఠం మీద కూర్చుండెను. హెబ్రీ భాషలో ఆ స్థలమునకు గబ్బతా అని పేరు. సో రెండో ప్రదేశం ఏంటండి? గబ్బతా, ద ప్లేస్ ఆఫ్ జడ్జిమెంట్. యేసుక్రీస్తు వారిని తీర్పు తీర్చడానికి తీసుకువెళ్ళినటువంటి స్థలము. ఇక్కడ మనం చూసినట్లయితే స్టాండింగ్, గబ్బతా అనేటువంటిది ఏం తెలియపరుస్తుంది అంటే స్టాండింగ్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్. గెత్సెమనే సీకింగ్ ద విల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క చిత్తమును వెతకటము. అలాగే గబ్బతా ఏం తెలియపరుస్తుంది అంటే స్టాండింగ్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క చిత్తము తెలుసుకున్న నీవు దేవుని యొక్క చిత్తములో నిలవబడి ఉండాలి. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే మూడు విషయాలను మనం చూస్తున్నాం. నెంబర్ 1, జీసస్ stood silent against the accusations. వారు ఆయన మీద మోపుతున్న నేరాలను, నిందల విషయమై ఆయన మౌనంగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. వాటికి వ్యతిరేకంగా ఆయన వాటి విషయం వారు నిందిస్తుండగా ఆయన కేవలం నిలబడి ఉన్నాడు. ఆయన మాట మాత్రం పలకలేదు. నౌ దిస్ ఇస్ వాట్ హ్యాస్ అస్టానిష్డ్ పైలట్. పిలాతును ఆశ్చర్యపరిచిన సంగతి కూడా ఇదే. మత్తయి సువార్త 27వ అధ్యాయము 13-14 వచనాలు మనం చూస్తే, మత్తయి సువార్త 27:13-14 వచనాల్లో అక్కడ పిలాతు అంటున్నాడు, నీవు వారిని మీద మోపుతున్నటువంటి నేరములను నీవు వినుచున్నావా అంటున్నాడు. ఏమంటున్నాడండి? వారిని మీద మోపుతున్నటువంటి నేరములను నీవు వింటున్నావా? ఎన్ని నేరాలు నీ మీద మోపుచున్నారో తెలియట్లేదా అని చెప్పానంటే, యేసు ఆ ఒక్క మాట అయినను అతనికి ఉత్తరం వేయలేదు గనక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడ్డాడు. ఈయనేంట్రా ఇన్ని నేరాలు, ఇన్ని నిందలు ఈయన మీద మోపుతుంటే మౌనంగా ఉంటాడు, ఏం మాట్లాడట్లేదు అని చెప్పేసి అన్నే ఆశ్చర్యపడినట్లుగా చూస్తున్నాం. ఎందుకంటే ఎవరైనా సరే, వెన్ యు ఆర్ బ్రాట్ బిఫోర్ ద జడ్జ్, తీర్పు తీర్చే ఆ న్యాయాధిపతి దగ్గరికి నిన్ను తీసుకొని వచ్చినప్పుడు యూ విల్ ట్రై టు డిఫెండ్ యువర్ సెల్ఫ్. నిన్ను నీవేం చేసుకుంటావు? కాపాడుకోవడానికి, లేదంటే నిన్ను నువ్వు నిర్దోషం నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తావు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏం చేయట్లేదు. ఆయన మౌనంగా ఉంటున్నట్లుగా మనం చూస్తున్నాం. యోహాను సువార్త 19వ అధ్యాయంలో కూడా మనం చూస్తే అక్కడ కూడా యేసుక్రీస్తు వారిని మనం చూస్తే యోహాను సువార్త 19వ అధ్యాయము 9-10 వచనాలు మనం చదివినట్లయితే, నీవు ఎక్కడి నుండి వచ్చింది అని యేసుని అడిగాను. అయితే యేసు అతనికి ఏ ఉత్తరం ఇవ్వలేదు. గనక పిలాతు, నాతో మాట్లాడువా? నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారము కలదు, నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారము కలదని నీ వెరుగవా అని ఆయనతో అంటున్నట్లుగా మనం చూస్తున్నాం. ఏమంటున్నాడు? ఓకే, వెన్ జీసస్ వాజ్ సైలెంట్ బిఫోర్ హిమ్, యేసుక్రీస్తు వారు సైలెంట్ గా ఉంటే పిలాతు అంటున్నాడు, నీవు నాతో మాట్లాడవా? వాళ్ళ సంగతి వదిలే, నాతో మాట్లాడవా? ఎందుకంటే నిన్ను శిక్షించడానికైనా నిన్ను రక్షించడానికైనా నాకు అధికారం కలదు. అంటే ఇక్కడ కూడా మనం చూసినట్లయితే, ఇఫ్ జీసస్ would have replied to Pilate, పిలాతుకు కనుక యేసుక్రీస్తు వారు జవాబు ఇచ్చినట్లయితే, ఆయన తను తాను డిఫెండ్ చేసుకున్నట్లయితే పిలాతు వెంటనే ఆయన విడిపించేసేవాడు. ఇక్కడ కూడా ఆయన మౌనంగా ఉంది. ఎందుకంటే హీ వాంట్స్ టు టేక్ ద టార్చర్. ఆ యొక్క శ్రమను ఆయన అనుభవించడానికి ఆయన సిద్ధపడ్డాడు. ఎందుకంటే ఆ విధంగా శ్రమను అనుభవించకపోతే మనం ఇందాక చూసినట్లుగా ఇది జరగాలని, నెరవేర్చబడాలని చెప్తున్నటువంటి దేవుని యొక్క వాక్య లేఖనములు ఎలాగూ నెరవేరును అన్నట్లుగా ఆయన దేవుని యొక్క చిత్తమునకు లోబడిన వాడై ఆయన మౌనంగా ఉన్నట్లుగా చూస్తాం. ఈరోజు క్రైస్తవులను దేవుని చాలా మంది హింసిస్తున్నారు. గొర్రెలు అని చెప్పేసి చాలా ఎగతాళి చేస్తున్నారు. గొర్రెలని ఎందుకంటారు? ఎందుకని క్రైస్తవులు గొర్రెలు అంటే చేతకాని వాళ్ళని అర్థమా అని అంటే, చేతకాని వాళ్ళు కాదు, ఏమి చేయలేని వారని కాదు. దేనికైనా వారు ప్రజలకు భయపడేవారు కాదు. ఇక్కడ పిలాతుకు భయపడో, ప్రజలకు భయపడో యేసుక్రీస్తు వారు మౌనంగా లేరు. దేవుని యొక్క చిత్తములకు లోబడేవారు. అందుకనే దేవుడు మౌనంగా ఉండమన్నాడు కాబట్టి మౌనంగా ఉంటున్నారు. ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపిమన్నాడు కాబట్టి సహిస్తున్నారు. అంటే చేతగాని వారు కాదు, కానీ ఏంటంటే దేవుని యొక్క చిత్తమునకు లోబడిన వారు, విధేయులైనటువంటి వారుగా
మరి మనం చూస్తున్న ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా దేవునికి లోబడి ఉన్నాడు కాబట్టి ఆయన మీదకు వస్తున్నటువంటి నేరాలకు ఏం మాట్లాడకుండా ఆయన నిలబడ్డాడు. రెండోది, స్టాండింగ్ అగైన్స్ ద స్కార్జింగ్, ఆయనను కొరడాలతో కొట్టి ఆయనను హింసిస్తే అక్కడ కూడా మౌనంగా ఉన్నాడు. ఆయన కొరడాలతో కొట్టారు, 1 తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టారు, బెత్తాలతో కొట్టారు, ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు, ఆయన్ని గుద్దారు, ఆయన గడ్డాన్ని పీకారు, అలాగే ఆయన మొహం మీద ఉమ్మేశారు. ఎన్ని చేసినా కూడా ఆయన ఎలాగున్నాడండి? మౌనంగా ఉన్నాడు. ఇందాక మనం చదివాం కదా యెషయా గ్రంథంలో, వదకు తేబడు గొర్రె పిల్ల మౌనంగా ఉన్న రీతిన ఆయన మౌనంగా ఉన్నాడు. ఆ శ్రమను ఆయన సహించాడు, ఆ బాధను ఆయన భరించాడు, ఆ యొక్క వేదనను మరి ఇది ఆయన తట్టుకొని మరి దేవుని యొక్క చిత్తములో నిలబడినట్లుగా మరి మనం చూస్తున్నాం. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, ఆ యొక్క శ్రమల ఎదుట ఆయన నిలబడ్డాడు. దాని తర్వాత మూడోది మనం చూసినట్లయితే, హీ స్టూడ్ సైలెంట్ అగైన్స్ ద జడ్జ్మెంట్, తీర్పు కూడా ఆయన మౌనంగా ఉన్నాడు. ఓకే, వి నో హౌ హీ వాజ్ జడ్జ్డ్, ఏ విధంగా తీర్పు తీర్చబడ్డాడో మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 27, 22, 23 వచనాలు, యోహాను సువార్త 19వ అధ్యాయం 15, 16 వచనాలు, ఈ రెండు మనం చూసినట్లయితే, ఈ రెండు చోట్ల ఇంకా సువార్తలో మనం చూసినట్లయితే, నౌ జీసస్ వాజ్ allowed to be crucified. యేసుక్రీస్తు వారిని సిలువ వేయడానికి ఎందుకు అనుమతించారంటే, నాట్ దట్ హీ వాజ్ ప్రూవెన్ గిల్టీ, ఆయన నేరస్తుడిగా నిరూపించబడ్డాడని కాదు. పిలాతు ఏమీ చేయలేక, ఎందుకంటే ప్రజలందరూ ఏకకంఠమున సిలువేడి అని కేకలు వేస్తుండగా, ఇక పిలాతు ఆయన్ని విడిపించాలనేటువంటి ఆశ ఎంత ఉన్నప్పటికీ ఇక ప్రజల యొక్క ఇది తట్టుకోలేక, ఇదిగో ఈ నీతిమంతుని రక్తంలో నాకు ఏ విధమైన సంబంధం లేదని తన చేతులు కడిగేసుకొని ఇక వారికి అప్పగించేశాడు. మీరేం చేసుకుంటారో చేసుకోండి అంటే, జీసస్ వాజ్ క్రూసిఫైడ్ నాట్ బికాస్ హీ వాజ్ ఫౌండ్ గిల్టీ. యేసుక్రీస్తు వారు సిలువ ఎందుకు వేయబడ్డారంటే ఆయన నేరస్తుడిగా కనపడ్డాడని కాదు. కానీ ఏంటండి, పిలాతుకి ఏం చేయాలో ఇక ఏమి చేయలేక యేసుక్రీస్తుని అప్పగించేసినట్లుగా చూస్తున్నాం. సో దేర్ ఆల్సో దో హీ వాజ్, ఆయనను అన్యాయముగా తీర్పు ఇవ్వబడిన యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో అదే మనం చూస్తున్నాం. ఆయన అన్యాయపు తీర్పు పొందెను అంటున్నాడు. ఏంటండి, అన్యాయపు తీర్పు పొందిన వాడై అతడు కొనిపోబడెను అని చెప్పి అక్కడ చూస్తున్నాం. ఓకే, బట్ స్టిల్ హీ వాజ్ సైలెంట్. సో గబ్బత అనేటువంటిది ఏం తెలియపరుస్తుంది అంటే, స్టాండింగ్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క చిత్తంలో నిలబడట. మూడో విషయం మనం చూస్తే గొల్గొతా. 3 G అనే అక్షరంతో స్టార్ట్ అవుతాయి. మొదటిగా గెత్సెమనే తోట, ద గార్డెన్ ఆఫ్ గెత్సెమనే. రెండోది మరి గబ్బత అనేటువంటి ఆ యొక్క తీర్పు తీర్చే స్థలము. మూడోది గొల్గొతా మనందరికీ తెలుసు. గొల్గొతా ఏం సూచిస్తుందంటే, సబ్మిసివ్ టు ద విల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క చిత్తమునకు లోబడుట. సీకింగ్ ద విల్ ఆఫ్ గాడ్, గెత్సెమనే అనేటువంటిది దేవుని యొక్క చిత్తమును వెతకడం. గబ్బత, స్టాండింగ్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క చిత్తములో లోబడటం. మూడోది గొల్గొతా, సబ్మిసివ్ టు ద విల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క చిత్తమునకు సంపూర్ణంగా లోపరుచుకోవడం. ఇక్కడ కూడా మరి యోహాను సువార్త 19వ అధ్యాయము 17వ వచనం మనం చూస్తే, ఆయనను మరి ఎక్కడికి తీసుకువెళ్ళారు అక్కడ మనం చూస్తున్నాం. 19వ అధ్యాయము 17వ వచనం, వారు యేసుని తీసుకొని పోయిరి, ఆయన తన శిలువ మోసుకొని కపాల స్థలమను చోటికి వెళ్ళెను. హెబ్రీ భాషలో దానికి గొల్గొతా అని పేరు. గొల్గొతాకి తీసుకువెళ్ళారు. ఎందుకంటే ఆయనను సిలువ వేయడానికి. ఇక్కడ చూసే 3 విషయాలు మరి మనం చూస్తే, నెంబర్ 1, వి సీ ద క్రై, యేసుక్రీస్తు వారి యొక్క కేకను మనం వింటున్నాం. ఏంటా కేక? మై గాడ్ వై హ్యాస్ దౌ ఫర్సేకెన్ మీ, ఏలీ ఏలీ లమా సబక్తాని అని బిగ్గరగా ఆయన కేక వేస్తున్నాడు. నా దేవా నన్నేలా చేయి విడిచితివి అని యేసుక్రీస్తు వారి వేదనలో ఆయన మొర్ర పెడుతున్నట్లుగా మరి మనం చూస్తున్నాం. హీ వాజ్ ఎండ్యూరింగ్ దట్ పెయిన్, ఆ శ్రమను ఆయన భరించలేక వేదనతో తండ్రికి మొర్రపెట్టుకుంటున్నాడు. నా దేవా వై హ్యాస్ దౌ ఫర్సేకెన్ మీ. బట్ స్టిల్, అంటే అంత భరించలేని వేదనైనా సరే కొన్నిసార్లు మనం కూడా వెన్ వీ ఆర్ ఎనేబుల్ టు టాలరేట్ ద పెయిన్, ఆ యొక్క బాధను మనం కూడా తట్టుకోలేకపోతే, దేవా ఎందుకు నాకు ఈ స్థితి కలిగి చేసావు అని చెప్పేసి మనం కూడా కొన్నిసార్లు దేవుని అడుగుతాం. ఓకే, కానీ
అడిగినా కూడా దేవుని యొక్క చిత్తమునకు యేసుక్రీస్తు వారు లోబడి ఉన్నాడు. ఆయన శిలువ మీద నుండి దిగిరా అంటే దిగిరాలేడా? దిగి రాగలడు. కానీ ఆయన దేవుని యొక్క చిత్తమునకు లోబడి ఉన్నాడు. రెండోది అక్కడ మనం మొదటిగా ద క్రై, ఆయన మరి కేకను మనం చూస్తున్నాం. రెండోది ద కమిట్మెంట్, ఆయన కలిగి ఉన్న కమిట్మెంట్ మనం చూస్తున్నాం. ఎంతవరకు ఆయన కమిట్ అయి ఉన్నాడంటే సంపూర్ణంగా దేవుని యొక్క చిత్తము పూర్తిగా నెరవేరబడే వరకు ఆయన మరి కమిట్ అయి ఉన్నాడు. అందుకని అంటున్నాడు 6వ మాటగా సమాప్తమాయెను అంటున్నాడు. He endured everything. ఏమి జరిగినా ఆయన తన కమిట్మెంట్ నుంచి తొలగిపోలేదు, ఆయన సమర్పణ నుంచి తొలగిపోలేదు. ఆయన దేవుని యొక్క చిత్తమును నెరవేర్చడానికి వచ్చాడు కాబట్టి ఆయన చిత్తము నెరవేర్చినట్లుగా ఆయన లోబడ్డాడు. అందుకే యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనంలో అంటున్నాడు, ఏమంటున్నాడు? నా అంతటా నేనే నా ప్రాణమును పెట్టుచున్నాను అంటున్నాడు. ఎవడో వచ్చి నా ప్రాణం తీసుకోవడం కాదు, నా అంతటా నేనే పెట్టుచున్నాను అంటున్నాడు. ఓకే, ఐ హ్యావ్ కమ్ టు గివ్ లైఫ్, జీవముని ఇవ్వడానికి వచ్చాను. గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టడానికి నేను వచ్చాను, మీ అందరికీ జీవముని ఇవ్వడానికి నేను వచ్చాను అని అంటున్నాడు. ఇన్ ఆర్డర్ ఫర్ us to attain that eternal life, ఆ నిత్య జీవం మనం పొందుకోవాలంటే ఏంటండి? యేసుక్రీస్తు వారు తన ప్రాణమును పెట్టవలసి ఉన్నది. He has come, he died so that we may live. ఆయన చనిపోయింది ఎందుకంటే మనం జీవించినట్లుగా ఆయన చనిపోయాడు. సో వి సీ ద కమిట్మెంట్. నెంబర్ 3 ద కమెండ్మెంట్, ఆయన అప్పగించుకున్నాడు. ద క్రై, ద కమిట్మెంట్, అండ్ థర్డ్లీ ద కమెండ్మెంట్. తండ్రి, ఫాదర్, ఇన్ టు దై హ్యాండ్స్ ఐ కమెండ్ మై స్పిరిట్. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. ఓకే, ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆల్ ద విల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క చిత్తం అంతటిని ఆయన నెరవేర్చిన తర్వాత సమాప్తం అయిపోయింది. ఇంకా ఆయన అర్పించాల్సిన యాగము సంపూర్తి చేయబడింది కాబట్టి ఇప్పుడు అంటున్నాడు, లేఖనాలలో రాయబడినట్లుగా అన్ని నెరవేర్చబడ్డాయి కాబట్టి అని అంటున్నాడు, తండ్రి, ఫాదర్, ఐ కమెండ్ మై స్పిరిట్ ఇన్ టు యువర్ హ్యాండ్స్. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నానని తన ఆత్మను లూకాసు వార్త 23:46లో తన యొక్క ఆత్మను తండ్రికి అప్పగించినట్లుగా మరి మనం చూస్తున్నాం. నౌ జీసస్, యేసుక్రీస్తు ప్రాణము తీయలేదు. ఓకే, యేసుక్రీస్తు ప్రాణం పోలేదు. యేసుక్రీస్తు వారు ప్రాణాన్ని పెట్టారు. ఏంటండి? యేసుక్రీస్తు వారి ప్రాణము ఎవరు తీయలేరు. అలాగే అదే మనం చూసిన యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనంలో ఏమన్నాడు? నా అంతటా ఎవడును నా ప్రాణమును తీసుకొనడు, నా అంతటా నేనే పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారము కలదు అని చెప్పేసి అక్కడ అంటున్నాడు. సో ఎవడో ఏదో చేశాడని ఆయన ప్రాణం పోలేదు, ఎవడు ఆయన ప్రాణాన్ని తీయలేదు. తనంతట తానే తన ఆత్మను తండ్రి చేతికి అప్పగించి ఆయన మరి తన ప్రాణం పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. అందుకని ఆయన ప్రాణం పెట్టాడు అంటాడు, ఆయన ప్రాణం పోయింది అంటారు, ఆయన చచ్చిపోయాడు అంటారు, ఆయన చంపబడ్డాడు అంటారు. ఏంటండి? ఆయన ప్రాణము పెట్టాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ 3 ప్రదేశాలు, గెత్సెమనే, అలాగే గబ్బతా, 3వది గొల్గొతా, ఈ 3 మనం కూడా మన ఆత్మీయ జీవితంలో నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మనం కూడా దేవుని యొక్క గెత్సెమనే తోటలో ఎలాగైతే యేసుక్రీస్తు వారు దేవుని యొక్క చిత్తమును వెతికారో, అలాగే దేవుని యొక్క చిత్తమును ఎరిగిన వారమై దేవుని యొక్క చిత్తమునకు మనం తెలుసుకొని మనం జీవించవలసిన వారమై ఉన్నాం. అలాగే రెండవది గబ్బతా. మరి గబ్బతా అనేటువంటిది మరి మన జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సరే, ఓకే, నన్ను వెంబడించమని తన సిలువని ఎత్తుకొని వెంబడించాలని తెలియపరిచిన రీతిగా ఏ పరిస్థితులు మనకు ఎదురైనా దానికి మనం లోబడి ఉండాలి. 3వది గొల్గొతా, దేవుని యొక్క చిత్తము ఏదైతే దానికి మనము సరెండర్ అయిపోవాలి. ఇక అది ఏదైనా సరే కేవలము దేవుని యొద్ద నుండి మనము ఆశీర్వాదము, ఐశ్వర్యము సంపాదించుకోవటం మాత్రమే కాదు, అవసరమైతే ఆయన కొరకు మనము ప్రాణము సైతం పెట్టడానికి మనం సిద్ధంగా ఉండాలి. అందుకనే బాప్తిసం ఇచ్చేటప్పుడు చూడండి, ఏమంటాం? బాప్తిసం ఇచ్చేటప్పుడు ఏదో ఉత్తనే దేవుడిని ఆశీర్వదించేస్తాడు, నిన్ను దీవించేస్తాడు అని చెప్పేసి బాప్తిసాలు ఏమో. బాప్తిసం ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ప్రతి సేవకుడు తీసుకునే వ్యక్తిని అడిగే ప్రశ్న, ఆయన కొరకు ఎన్ని కష్టాలైనా, ఎన్ని శ్రమలైనా, ఎన్ని బాధలైనా, హింసలైనా, కరువైనా, వస్త్రహీనత అయినా, చివరికి నీ ప్రాణము సైతము ఆయన కొరకు పెట్టవలసి వచ్చిన ఆయన విడవక నీవు ఆయన కొరకు నిలబడతావా అని అడిగి దానికి ఆయన నిలబడతాను అని అంటేనే ఏం చేస్తామండి? బాప్తిస్మము ఇస్తాము.
సో దట్ షుడ్ బి అవర్ కమిట్మెంట్. ఆ విధంగా దేవునికి సంపూర్ణంగా మనం లోబడి దేవునిలో జీవిద్దాం. దేవుడి మాటల ద్వారా మనల్ని బలపరిచి దీవించునుగాక. ఆమేన్.